వాగ్దేవి నమోస్తుతే. నీవు సంపాదించింది అనుభవించేవాడు వాడు, ఆ పాపాన్ని అనుభవించేది నువ్వు. ఇది తెలుసుకోవాలి. ఇది భాగవతం చెప్పింది. కనుక ఆశ వెనుక పరిగెత్తకరా నాయన, ఇంత ఆశ మంచిది కాదు. ఇవాళ చాలా అన్యాయాలు చేయడం, అక్రమాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, హత్యలు చేయడం, వీటన్నిటి వెనుక వీటి ఆశ. ఏదో ఒక చిన్న పదవి వస్తుంది, కాదు ఇంకా పెద్దది రావాలి, ఇంకా పెద్దది రావాలి, ఇంకా పెద్దది రావాలి, ఇంకా ఒక ఆశకు అంతుందా? లేదు. సంపాదన ఉంది, ఇంకా 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 సైకిల్ కావాలి, వెహికల్ కావాలి, కారు కావాలి, ఇంకేమో కావాలి. ఏ విభాగంలో మీరు చూసుకున్నా ఆశ పెరుగుతున్నది. కనుక ఈ పెరిగేటువంటి ఆశకు విరుగుడేమిటి అంటే కూడా భాగవతం చెప్పింది తృప్తి. చాలా మంచి మాట చెప్పింది. తృప్తి పడు. మరి ఆశ ఎట్లా వాళ్ళు తృప్తి పడు. ఎంత తృప్తి ఉండాలి, ఎట్లా తృప్తి ఉండాలి? ప్రాప్తం బగులేశమైన 10,000 నీకు దొరికిందేదో లేశము కొద్దిగా దొరికినా 10,000 చాలా ఎక్కువ, చాలా సంతోషం. ఇది ఈ భావన రావాలి మనిషికి. చాలామంది పెద్దవాళ్ళని గమనించానండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ పూటకు అన్నం తినేటప్పుడు పరమాత్మకు ధన్యవాదాలు, ఈ పూటకి ఈ మాత్రం ఇచ్చాడు నాకు, ఇది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని నమస్కారం చేసి తినేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మాకు భవనాలు లేవు అని బెంబేలెత్తకుండా ఉన్న దాంట్లో హాయిగా జీవించే వాళ్ళు ఉన్నారు, ఆనందంగా జీవించేవాళ్ళు. హాయిగా ఆనందంగా ఎందుకంటున్నాను, వాళ్ళకున్నది పూరి గుడిసినా కావచ్చు, కానీ ఆనందంగా ఉన్నారు. భవనాల్లో ఉన్నవాడికి కూడా ఆనందం ఉండదండి. కోట్లు పెట్టి కట్టిన భవనాలు ఉన్నవాడికి ఆనందం ఉండకపోవచ్చు. ఎందుకు? వాడికి భయం. ఎవడు వస్తాడో, ఏం చేస్తాడో భయమే వాడికి. తృప్తి లేదు వాడికి. ఏసీలో వండుకున్నా హృదయంలో అగ్నిజ్వాలలు రేగులుతుండొచ్చు. ఏది లేకుండా చెట్టు నీడ వండుకున్నా హాయిగా ఉంటాడు వాడు. ఎందుకు? తృప్తి ఉంది వాడికి. కనుక తృప్తిని మించిన సుఖం ప్రపంచంలో లేదు, తృప్తిని మించిన సౌఖ్యం ప్రపంచంలో లేదు. ఉన్నదాంతో తృప్తి పడడం. అందుకే ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తిని చెందని. దొరికిన దాంతో ఆనందపడాలి, ఏదుంటే దాంతో ఆనందపడాలి. కనుక ఉన్నదానితో సంతృప్తి పడేవాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. అందుకే సన్యాసులు అంటే నిజమైన సన్యాసులు అని చెప్పేది కేవలం వేషధారులైన సన్యాసులు కాదండి, మానసిక సన్యాసులు. మానసిక సన్యాసులు ఎవరైనా సరే మీరు గమనించండి, వానికి ఆనందమే ఆనందం. అందుకే శంకరాచార్యుల వారు ఏమన్నారు? కౌపీనవంత ఖలు భాగ్యవంత అన్నాడు ఆయన. కౌపీనం కట్టుకున్నవాడే చాలా భాగ్యవంతుడు పో అన్నాడు. ఏం బుడ్డగొచ్చింది వానికేం భాగ్యం అంటే వాడు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడయ్యా. కరతల భిక్ష తరుతల శయ్య. చేతినే వాడు మళ్ళీ గిన్నె కూడా పట్టుకోడు, చేతిలో ఇట్లా పట్టుకుంటాడు, అన్నం దొరికితే పెట్టుకొని తింటాడు, చెట్టు కింద పోయి హాయిగా పడుకుంటాడు. అంతే, వాడికి ఆనందమే. అంటే ఉన్నదానితో తృప్తి పడడం మనకు ఒకవేళ అలవాటు కాకుంటే తృప్తింజందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తి లేనివాడు 7 ద్వీపాలు వాడు అధీనం చేసుకున్నా వానికి ఇంకా తృప్తి ఉండదు. వానికి ఇంకా సహనమే, ఇంకా వానికి ఏదో బాధ, ఇంకా ఏదో లోటు వానికి, ఇంకా ఏదో తీరని కోరిక, తీరని వేదన వానికి. మనం చూస్తుంటాం అలెగ్జాండర్ అంటే ప్రపంచాన్ని జయించాలి, ఏదో పిచ్చి కోరిక, ప్రపంచాన్ని జయించాలి. ఏం చేస్తావు జయించి? చివరికి జయించకుండా చచ్చిపోయింది. ఏమైంది? దాని కొరకు యుద్ధాలు చేయాలి, ఏమో చేయాలి. ఏమి దాని నుంచి నీకు వచ్చిన ఆనందం ఏమిటి? నేను జగజ్జేతను కావాలి, ఇదో పిచ్చి కోరిక. ప్రపంచం అంతా నా అధీనంలో ఉండాలి, ఇదో పిచ్చి కోరిక. ప్రపంచంలో నేను చెప్పినట్టే వినాలి, నేను ప్రపంచాధినేతను కావాలి, ఇట్లాంటి కోరికలు చూస్తుంటా. కనుక ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలోనే, నాయనా ఏంటి నాయనా నీకు పిచ్చి, నువ్వు గొప్పనివే, కానీ ఒక విషయంలో తప్పు చేసినావు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నువ్వు లోకాలన్నింటినీ గెలిచినావు, కానీ గడియలో గెలిచినావు, అది కూడా. కానీ నువ్వు గెలవంది ఏమిటి? నీ మనస్సు, నీ ఇంద్రియాలు. ఇది గెలువు మొదలు. ఇది గెలిస్తే అన్నీ గెలిచినట్టే పో అన్నాడు. అట్లా ఇవాళ మనిషికి ఎందుకు ఇంత పిచ్చి కోరికలు వస్తున్నాయి అంటే వాడు మనసును జయించలేకపోతున్నాడు, స్వార్థాన్ని జయించలేకపోతున్నాడు, లోభాన్ని జయించలేకపోతున్నాడు.
అందుకొరకు ఈ ఆశల వెంట పరిగెత్తి పరిగెత్తి తుదకు ఆ సంపాదించడంలోనే జీవితాన్ని చాలిస్తున్నాడు. అనుభవించేది ఏమీ లేదండి, సంపాదించడమే సరిపోతుంది వాడి జీవితం అంతా కూడా. అందుకు ఇవాళ భాగవతం ఇంత మంచి మాట చెప్పిందంటే, దురాశ వద్దు, అలానే నిరాశ వద్దు, కానీ తృప్తితో బతుకు, తృప్తితో బతుకు. తృప్తి కలిగిన జీవితమే చాలా గొప్ప జీవితం. ఇది సమాజానికి ఒక అద్భుతమైనటువంటి సందేశంగా మనం స్వీకరించాల్సింది. స్వస్తి.